గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈరోజు December 22 ఉయ్యాల ఫంక్షన్ తర్వాత మళ్ళీ ఈ రోజే నేను బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ కొన్ని రోజుల్లో మా రొటీన్ అది సెట్ చేసుకోవడానికి అమ్మ కూడా చాలా బిజీగా ఉన్నారు అండ్ నేను కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బ్లాగ్ పెట్టానంటే కామెంట్స్ అన్ని కింద మీరు రెస్ట్ తీసుకోండి, అప్పుడే రికవర్ అయిపోతున్నారు, తొందరగా లేస్తున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పేసి. యాక్చువల్లీ నేను వీక్లో ఓన్లీ 2-3 డేస్ కూడా కరెక్ట్గా వర్క్ చేయట్లేదు అనమాట. దట్ టు డేలో ఐ థింక్ ఒక 3-4 అవర్స్ వర్క్ ఉంటుంది, మిగతా టైం అంతా బేబీతోనే స్పెండ్ చేస్తున్నాను. అండ్ బేబీకి కూడా ఫీడింగ్ అంతా ఇచ్చేసి స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ఫుల్లీ బేబీ ఇప్పుడిప్పుడే ల్యాచ్ చేస్తూ ఉందన్నమాట డైరెక్ట్ ఫీడింగ్కి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే కామెంట్స్లో బాటిల్ ఫీడింగ్ అవాయిడ్ చేయండి అంటున్నారు. ఎవరికైనా బాటిల్ ఫీడింగ్ అవాయిడ్ చేయాలనే ఉంటుందండి, డబుల్ వర్క్. ఎందుకంటే నేను పంపింగ్ చేయాలంటే నాకు 45 మినిట్స్ పడుతుంది, తర్వాత బేబీకి ఫీడ్ చేయాలంటే బాటిల్తో మళ్ళీ దానికో 30 to 40 మినిట్స్ పడుతుంది. అది ఎట్లయినా నాకు డబుల్ వర్కే కదా. డైరెక్ట్గా తాగిపించేదానికంటే ప్రశాంతత ఇంకేదైనా ఉంటుందో చెప్పండి. ఎవరు కావాలని బాటిల్స్ అలవాటు చేయరు, అది జస్ట్ అట్లా జరిగిపోతూ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికైతే బేబీ డైరెక్ట్ ఫీడ్ తీసుకుంటా ఉందన్నమాట. 50-50లో ఉంది. అది 100% బ్రెస్ట్ ఫీడింగ్ డైరెక్ట్ ఫీడింగ్కి కన్వర్ట్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ ఆల్ ది ఎఫర్ట్స్, ఐఎమ్ పుట్టింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ అండ్ ట్రయింగ్ ఎవ్రీ పాసిబుల్ రూట్ అనమాట. సో ప్రస్తుతానికైతే ఈరోజు యాక్చువల్లీ గంగా పూజ అని చెప్పారనమాట మమ్మీ, చేయాలంట ఈరోజు. అందుకే నేను ఇంకా స్నానం చేసేద్దామని చెప్పేసి త్వరగా పైకి వచ్చేసాను. ఈ లోపల బేబీ కూడా క్విక్ న్యాప్ తీసుకుంటే నేను నా వర్క్స్ కొంచెం ఫినిష్ చేసేసుకోవచ్చు, అమ్మ కూడా అమ్మ వర్క్స్ ఫినిష్ చేయొచ్చు. మమ్మీ స్నానం చేసేటప్పుడు ఇది పూసుకోమనింది గైస్. ఇది వేపాకుది వస్తుంది కదా, వేపాకుది మిక్సీలో వేసి పెట్టారనమాట. వేపాకు జ్యూస్ లాంటిది. ఎందుకు జూహి ఇవన్నీ అనుకుంటారేమో, ఏమో గైస్ మా మమ్మీ ఇచ్చింది, నేను వేసుకుంటాను. బాడీకి అంతా అప్లై చేసుకొని స్నానం చేయమనింది. అండ్ దీంతోపాటు పసుపు కూడా మంచిగా బాడీకి అప్లై చేసి స్క్రబ్ చేసేసి స్నానం చేసేయమనింది. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతున్నాను అనమాట నేనైతే. ప్రస్తుతానికైతే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మా మమ్మీ ఎట్లుందని అడగండి గైస్. ఫస్ట్ అంతా బిజీ. మా మమ్మీ అయితే ఇంకా ఫుల్ బిజీ అయిపోయింది. నైట్ టైమ్స్ కూడా బేబీని చూసుకుంటేది మొత్తం అంతా దాంతోనే సరిపోతుందిలేండి, టైమే సరిపోవడం లేదు అసలు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి మా మమ్మీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఫస్ట్ టైం అనుకుంటా బాబా గుడికి ఇన్ని రోజులు పోకుండా ఉండేది కదా. ఇంకొక 4 days కి 1 month అయిపోతుంది. మీరు ఈ వ్లాగ్ చూసేపాటికైతే నాకు తెలిసి 40 days 45 days పైన అయిపోయింటుందేమో. ఎట్లుంది మమ్మీ లైఫ్? బిజీగా ఉందా? బిజీ ఉంది, చాలా బిజీగా ఉంది. అంటే కొన్ని రోజులు పాప కొంచెం పెద్దగా అయ్యే వరకు, పెద్దగా అయిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకా అల్లరి చేస్తారు. దాంట్లో వస్తే నిద్రపోతారు కదా, కొంచెం టైమింగ్లు సెట్ అవుతాయి అనమాట. ఎస్ గైస్, ఇప్పుడు టైమింగ్లు సెట్ కాలేదు. అవును, ఒక రోజు పడుకుంటారు, ఒక రోజు లేస్తుంది అనమాట. మార్నింగ్స్ అంతా బాగా పడుకుంటుంది, నైట్ ఒక్కొక్కసారి కొన్నిసార్లు బాగానే పడుకుంటుంది, ఒక్కొక్కసారి అంత సరిగా నిద్రపోదు అనమాట. నైట్ డే టైం బాగా నిద్రపోయినప్పుడు రాత్రిపూట నిద్రపోదు. అవును, లేదంటే నిద్రపోతుంది. ఇప్పుడు పడుకుంది గైస్ ప్రశాంతంగా. మా మమ్మీకి మార్నింగ్ ఇట్లా ఈ టైంలో అంటే 12 నుండి 11:30 నుండి ఆఫ్టర్నూన్ 2 వరకు అట్లా పడుకున్నా చాలా అనమాట. కొంచెం పని అంతా మార్నింగ్ కుకింగ్ అంతా ఉంటుంది కాబట్టి అయిపోతుంది. నేను వంట వాళ్ళని పెట్టుకుందామని చెప్తున్నాను, మా మమ్మీ వద్దంటుంది. వద్దే, ఎందుకు మనం చేసుకుంటే బాగుంటది వంట. ఏమో నాకు నచ్చదు వంట, ఈజీనే. ఈ పై పనులే కొంచెం ఉంటాయి కదా. ప్రస్తుతానికి మా మమ్మీ సాంబ్రాణి బొగ్గులు కాంచుతోంది గైస్. ఈ రోజు నాకు వేయాలని చెప్పేసి నేనేం రోజు వేసుకోవడం లేదు, బేబీకి లైట్ గా జస్ట్ అట్లా చేతితో పెడుతున్నాం అనమాట, హీట్ తగలాలి అని చెప్పేసి అంతే. బేబీ క్యూట్ గా పడుకొని ఉంది, హ్యాపీగా ఉంది. పడుకున్నది ఇది బీన్స్ క్యారెట్ ఇమోక్ చేసిద్దామని విజిల్ వేసినా లేచింది. విజిల్ సౌండ్ కి లేసిందా? ఫుల్ డీప్ స్లీప్ లో ఉంటే టీవీ పక్కన పెట్టి ఆన్ చేసి వదిలేసినా మేము ఎంత మాట్లాడుతున్నా కూడా ఏమి వినిపించుకోదు, పట్టించుకోదు. లేచింది సగం నిద్రలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఎత్తుకొని తిప్పి మళ్ళీ పండేసిన. ఇప్పుడు మళ్ళీ ఏడుస్తున్నామని పాలు పెట్టిన వేడికి. అవును, బేబీ మాత్రం హెల్దీగా ఉంది. ఎందుకంటే ఎవ్రీ 2.5 or 3 hours కి ఎవరు లేపనవసరం, ఖచ్చితంగా లేస్తుంది పాల కోసము. అలవాటు అయిపోయింది ఆ బాబుకి. అవునవును గైస్. సో ఇప్పుడు ఇది గంగ పూజ చేపిల్లని. అవును, ముత్యాలమ్మ వస్తే చేద్దాం, అదే చేసేస్తే నాటికి అయిపోతుంది. సాంబ్రాణి పెట్టేసుకొని గంగ పూజ చేసేద్దాం గైస్. ఫస్ట్ సాంబ్రాణి పెట్టేసుకొని మళ్ళీ గంగ పూజ చేసేస్తే ఓకే అయిపోతుంది. సరే సరే, ఈ మధ్య బ్లాక్ తీసే కానీ మాకు కుదరడమే లేదు, ముందు తీసినవి అన్ని పెడతాను అప్పుడు. అవును, గంగ పూజ అయిపోయినాక నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా, కొంచెం ఫ్రీగా ఉంటుంది. పిలుస్తాలే, సాంబ్రాణి వేస్తానే ముత్యాలమ్మని పిలుస్తాను. ఓకే గాయ్స్.
నాది ఫ్రెషప్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా సాంబ్రాణి చేసుకుంటున్నాను. అండ్ నా ఫ్రెషప్ అయిపోయే లోపల ఇక్కడ పాపది కూడా ఆల్రెడీ స్నానం అయిపోయి ఉంటుంది. అమ్మ ఆల్రెడీ రెడీ చేపించేసి ఉంటారు. నేను ఇంకా సాంబ్రాణి చేసుకొని ఒక రౌండ్ అట్లా ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా ఒకేసారి ఇక్కడ పడుకోబెట్టేస్తున్నాను. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత పిల్లలకి ఐ థింక్ హైయెస్ట్ నిద్రలోకి వెళ్ళిపోతారు అనుకుంటాను బాగా. లేపకపోతే ఒక్కొక్కసారి 4 hours అయినా లేవరు. కానీ డాక్టర్స్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఫస్ట్ 3 monthsలో ఎవ్రీ 3 hours ఒకసారి బేబీకి ఫీడింగ్ అనేది మిల్క్ ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి. నాకైతే ఇంతవరకు బలవంతంగా లేపే అవసరం ఎప్పుడు రాలేదు. ఈజీగా ఒక 2.5 hourకి 3 hourస్కి బేబీనే లేస్తుంది. అండ్ బేబీకి పేరేం పెట్టారు, ఉయ్యాల ఫంక్షన్ అయిపోయింది కదా అని అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే అయిపోయింది ఓన్లీ ఉయ్యాల ఫంక్షన్, క్రెడల్ సెరమనీ మాత్రమే అండి, నేమింగ్ సెరమనీ కాదు. నేమింగ్ సెరమనీకి ఇంకా టైం ఉంది. సో ఉయ్యాల ఫంక్షన్ సపరేట్గా, నామకరణం సపరేట్గా చేయాలి అనుకున్నాం అనమాట మేము. అండ్ ఉయ్యాల ఫంక్షన్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని కూడా నాకు తెలుసు. కాకపోతే ఉయ్యాల ఫంక్షన్ వ్లాగ్ ఏంటంటే టైం పడుతుంది అనమాట. ఎందుకంటే అప్పుడు నేను వ్లాగ్ చేసిండేది కొన్ని ఉన్నాయి, అండ్ దాంతోపాటు మా వీడియోగ్రాఫర్స్ వచ్చారు కదా, వాళ్ళు వీడియోస్ తీసిండేటివి ఉన్నాయి. అవన్నీ కంబైన్ చేసి నేను అన్నీ నీట్గా సెట్ చేసుకొని చేయడానికి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. కానీ మీకు కొత్త సంవత్సరంలో 2026లో వ్లాగ్ అయితే డెఫినెట్లీ వచ్చేస్తుంది స్టార్టింగ్లోనే. అందుకే లేట్ అవుతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ద అప్లోడ్ స్కెడ్యూల్ అనమాట. నేను ఎంత వీలైతే అంత స్లోగా నిదానంగా ఎడిట్ చేసి పాప పడుకున్నప్పుడు వర్క్ చేసుకుంటూ చేస్తున్నాను. సో మీకోసం ఇది వ్లాగ్ కూడా పోస్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి గంగ పూజ అయితే చేస్తున్నాం అనమాట. నాకు తెలియదు ఇట్లా గంగ పూజ చేస్తారని, అదే అమ్మ అంటున్నారు. యూజువల్గా అయితే మనం బెంగళూరులో ఉన్నాం కదా, సో ఇక్కడికి వచ్చేసింటే ఫస్ట్లోనే చేయాల్సింది. ఇప్పుడు కొంచెం టైం అయినా కూడా కంప్లీట్ చేసేద్దాము 1 month లోపలే అన్నట్టు అంటున్నారు అనమాట. సో అందుకే ఇక్కడ ఫినిష్ చేస్తున్నాం. ముత్యాలమ్మ చెప్తున్నారు ఏమేమి చేయాలి ఏంటి అని చెప్పేసి. బయట ట్యాప్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ పట్టుకొని అక్కడే చేస్తారు. మీరు ఎలా చేస్తారో చెప్పండి. అండ్ మీరు ఇట్లా డెలివరీ తర్వాత గంగ పూజ అది చేస్తారో లేదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే యూజువల్గా ఇక్కడ మా పుట్టింటి సైడ్ ఏమేమి ఉంటుందో అదంతా కూడా ఫాలో అవుతున్నాను. అత్తయ్య వాళ్ళని అడిగాను అనమాట, ఏమైనా ఉన్నాయా ఫాలో అవ్వాల్సినవి అంటే. అట్లేం లేదు, ఫస్ట్ బేబీకి మామూలుగా పుట్టింటి సైడ్ ఏమేమి ఉంటాయో అవే ఫాలో అయిపోతాము, నువ్వు అదే ఫాలో అయిపో అని చెప్పారనమాట. సో ఇక్కడ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాము. అండ్ ఎప్పుడెప్పుడు మనవరాల్ని చూడాలా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారనమాట అత్తయ్య వాళ్ళు కూడా అక్కడ, తనతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి. సో యా, ఐ థింక్ న్యూ ఇయర్కి వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నా. లెట్స్ సీ. ఈవినింగ్ 4:30 అట్లా అయితే ఉంది టైం. బేబీ పడుకొని ఉంటే ఈ లోపల నేను విజన్ బోర్డ్ చూసుకుంటున్నాను 2025ది. కొన్ని జరిగిండేటివి జరగనేటివి అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకొని 2026ది టైం అయిపోతుంది కదా ఆల్రెడీ, ప్రిపేర్ చేసుకోవాలి విజన్ బోర్డ్ అంతా. నాకైతే 80% ఆఫ్ ద థింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ జరిగిపోయినాయి. సో దిస్ ఇస్ ద సైన్ గైజ్. మీరు కూడా ఇంకా విజన్ బోర్డ్స్ చేసుకోకపోతే మీ విజన్లో ఏమేమి ఉన్నాయో ఫొటోస్ అన్నీ మంచిగా డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే క్రియేట్ చేసుకొని మంచిగా స్టిక్ చేసుకొని పెట్టుకోండి, ఒక క్లారిటీ వస్తుంది మీకు. అండ్ నా పార్సల్స్ అవి కూడా వచ్చినాయన్నమాట. కొన్ని లిప్స్టిక్స్ కొత్త ఆర్డర్ చేసుకున్నాను, విచ్ ఐ వాంట్ టు ట్రై అండ్ ఫెల్ ఇన్ లవ్ విత్. సో దాంతోపాటు ఐ హ్యావ్ సమ్ చిన్న చిన్న జ్యువెలరీ లాంటివి ఉన్నాయన్నమాట, అవి చూపిస్తాను. ఫస్ట్లీ స్పాన్సర్డ్ కాదు గైస్, జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు నేను వేసుకున్న లిప్స్టిక్ షేడ్ ఎవ్రీడే లిప్స్టిక్ షేడ్, ఐ థింక్ ఎవ్రీ స్కిన్ టోన్కి సూట్ అయ్యే షేడ్ అనుకుంటా. రోజ్ ట్యూలిప్, ఇది కీ రోజ్ అనమాట. ఇది లిప్స్టిక్ కొత్తగా రిలీజ్ అయినాయి కదా. ఐ వాజ్ లైక్ అందరూ చాలా బాగుంది అంటున్నారు కదా, పర్చేస్ చేద్దాము, ట్రై చేసి చూద్దామని చెప్పేసి. ఎంత వెల్వెటీ టెక్స్చర్ అంటే అసలు వేసుకున్నట్టు కూడా అనిపిదు అనమాట. డెఫినెట్లీ లవ్ దిస్ షేడ్ ఎస్పెషల్లీ. ఇంకా దీంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ వీలైతే ట్రై చేసి చూస్తాం. మనకు ఎక్కువ ప్రోడక్ట్ కూడా అవసరం లేదనమాట, మంచి పిగ్మెంటేషన్ ఉంది, లిటరలీ అసలు వేసుకున్నట్టే అనిపిదు అనమాట. వెరీ వెరీ నైస్ లిప్స్టిక్ గైజ్, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎవ్రీడేకి చాలా మంచి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇది కూడా మంచిగా ట్రెండింగ్ అవుతుంది. లోరియల్ది లిప్స్టిక్ ఉంది కదా, ఇది ఏమంటారు, హై షైన్ అనుకుంటాను. ఇందులో మ్యాట్ ఉంది. సో మ్యాట్ ఉండే వర్త్ ఇట్ షేడ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో షైనీ ఉండే దాంట్లో తీసుకుందామని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాం.
సో బేసిక్ ఇది ఏంటంటే కొంచెం షైనీ లిప్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ షేడ్ చాలా బాగా నచ్చుతుంది. మనం ఫస్ట్ షేక్ చేయాలన్నమాట, ఇట్లా షేక్ చేసి అప్లై చేయాలి. బట్ మైండ్ యూ ఇది వేసుకున్నామంటే అసలు ట్రాన్స్ఫర్ కాదు అండ్ చాలా సేపటి వరకు ఇట్ విల్ బీ రియలీ లాంగ్ లాస్టింగ్. ఐ థింక్ నేను నిన్న పొద్దున్న ట్రై చేయడానికి వేసుకున్నాను, నైట్ అయినా పోలేదన్నమాట. సో అంత ఎక్కువ సేపు ఉంటుంది, అంత పిగ్మెంటెడ్ కూడా చాలా మంచి పిగ్మెంట్ ఉంటుంది, చాలా షైనీగా ఉంటుంది. కలర్ కూడా చాలా న్యాచురల్ ఉంటుంది, ఎవ్రీడే టోన్స్కి చాలా మంచిగా సెట్ అవుతుంది. మీకు ఇందులో రెడ్స్, పింక్స్, అట్లా డార్క్ షేడ్స్ కావాలన్నా ఉన్నాయి. ఎస్పెషలీ వెరీ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ కోసం చూస్తూ ఉంటేనే ఇది తీసుకోండి, ఎందుకంటే ఒకసారి వేసుకున్నామంటే అంత తొందరగా పోదన్నమాట. షేక్ చేసి వేసుకున్న వెంటనే ఒక 5-10 మినిట్స్ ఏం కదిలించద్దండి. లిప్స్ ఇట్లా పెడితే కొంచెం ప్రెస్ అయినప్పుడు ఇట్లా స్టిక్ అయినట్టు ఉంటుంది, బట్ కొద్దిసేపు తర్వాత అది సెటిల్ డౌన్ అయిపోతుంది. వెరీ నైస్, వెరీ లాంగ్ లాస్టింగ్. అండ్ కొంచెం జ్యువెలరీ ఉంది. ఈ సీరం ఆల్రెడీ నేను యూస్ చేయడం చూసారు కదా, దీన్ని కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్. అన్ని ప్రోడక్ట్స్ లింక్ నేను యూస్ చేసినవి ఈ వ్లాగ్లో మోస్ట్లీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఐ గాట్ ఫ్యూ ఇయర్ రింగ్స్. ఓకేనా, ఈ మధ్య నాకు హూప్ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా సింపుల్గా ఇట్లా హూప్ ఇయర్ రింగ్స్ ఉంటే చాలు అని చెప్పేసి కొన్ని పర్చేస్ చేస్తున్నాను. అండ్ అమెజాన్లో చాలా తక్కువ కాస్ట్కి కూడా వస్తాయి గైస్ జ్యువెలరీ. సో అందుకని చెప్పేసి కొన్ని కొనుక్కున్నాను అనమాట. ఇట్లా కొంచెం డైమండ్ ఫినిష్లో ఉండేలాంటివి అయితే చాలా బాగుంటాయి. ఎథ్నిక్ వేర్లోకైనా ఇండియన్ ఈ వెస్ట్రన్ అండ్ ఎథ్నిక్ వేర్లకు దేంట్లోకైనా చాలా మంచిగా సెట్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఐ ఆల్సో గాట్ దిస్ ట్రెడిషనల్గా కుర్తీస్లోకి చాలా సింపుల్ ఇయర్ రింగ్స్, ఇట్లాంటివి అయితే బాగుంటాయి కదా. అండ్ ఈ బ్రాండ్ కూడా నేను చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నట్టున్నాను. క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా బాగుంటుంది. కుర్తీ సెట్స్లోకి, శారీస్లోకి సింపుల్గా వేసుకుంటే బాగుంటాయని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ దాంతోపాటు ఐ గాట్ దిస్. సో ఇవి బ్రేస్లెట్స్ యాక్చువల్లీ ప్యాక్ ఆఫ్ 2 వచ్చినాయి. ఐ థింక్ ఒకటి నేను పెట్టుకొని ఇంకొకటి జూలీకి కానీ డాలీకి కానీ వాళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు యూజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాను. దిస్ ఈజ్ వెరీ నైస్. యాక్చువల్లీ ఇట్లాంటిదే నా దగ్గర ఇంకొకటి ఉందన్నమాట, ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. సో అది ఓపెన్ అవుతుంది, అంటే అది హాఫ్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇదైతే జస్ట్ ఇట్లా తీసి వేసుకుంటే లుక్ వైజ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్లా స్టాకబుల్ బ్రేస్లెట్స్ వాచెస్లోకి అంతా చాలా బాగుంటాయని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. లుక్ ఎట్ దిస్, చాలా బాగుంది కదా, ఫుల్ గోల్డ్ ఫినిష్ లాగా వస్తుంది అనమాట. అండ్ దీంతోపాటు ఇంకొక బ్రేస్లెట్ ఇది, దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ అండ్ క్యూట్ గైస్, చాలా బాగుంది. ఐ లవ్ దిస్. క్వాలిటీ అయితే ఇది చాలా బాగా నచ్చింది నాకు. సో ఇదొక బ్రేస్లెట్ తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఐ గాట్ 1 more బ్రేస్లెట్స్. నేను బ్రేస్లెట్స్ ఎక్కువ కొన్నాను లేదు, ఎందుకంటే నేను వాచెస్ అన్నీ నేను 2026లో ఐ వాంట్ టు యూజ్ ఆల్ మై గుడ్ వాచెస్ అండ్ సన్ గ్లాసెస్ ఇవన్నీ కూడా. సో మంచి యాక్సెసరీస్ నా దగ్గర ఉండేటివన్నీ యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లా స్టాకబుల్ బ్రేస్లెట్స్. ఇట్లా ఇదైతే ఎథ్నిక్ వేర్లకి సూపర్గా కనిపిస్తుంది, చూడండి ఎంత బాగుంది మంచిగా. ఇది తక్కువ ప్రైస్ గైస్, ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్లోనే తీసుకున్నాను అనమాట నేను. సో అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఐ హ్యావ్ 1 more బ్రేస్లెట్. టెన్నిస్ బ్రేస్లెట్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ టెన్నిస్ బ్రేస్లెట్ ఐ వాంట్ టు ఆర్డర్ 1 అనమాట, అంటే డైమండ్ ఒకటి. డైమండ్ది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ప్రస్తుతానికి నేను వేసుకుంటే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది కాబట్టి ఐ ఆర్డర్ దిస్ వన్. దిస్ ఈజ్ వెరీ నైస్. అంటే ఇది ఎగ్జాక్ట్లీ టెన్నిస్ బ్రేస్లెట్ కాదు, చిన్న రౌండ్ డైమండ్స్ వస్తాయి కదా, అది చాలా బాగుంటుంది. ఇది జస్ట్ స్టాకబుల్ బ్రేస్లెట్ లాగా, ఇట్ విల్ వర్క్. సో ఇవి తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఐ గాట్ 1 big బాడీ వాష్. సో డవ్ది చాలా నచ్చింది నాకు. ఈ మధ్య అంతా ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇట్లాంటిది ఒకటి కంప్లీట్ అయిపోయిందంటే అర్థం చేసుకోండి గైజ్. ఐ లవ్ దిస్. ఫ్రేగ్రెన్స్ అంతా చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా తక్కువ, చాలా రోజులు వస్తుంది. బెస్ట్ బాడీ వాష్. సో ఇవి నేను తీసుకునేటివి. అండ్ కాసేపట్లో పిన్ని వాళ్ళు వస్తున్నారనమాట పాపని చూడ్డానికి. విల్ మేక్ ఫ్యూ క్యూట్ రీల్స్ అండ్ ఆల్. సో యా, లెట్స్ గో. హాయ్. హలో, అందరూ బాగున్నారా? హాయ్. బాగున్నారా ఆంటీ అంకుల్ అందరూ? మా పాపకుంగా 3 days పోతే 1 month అవుతుంది. అరే మా బేబీకి కాదు, మన బేబీ వల్ల అందరూ తాతలు అయిపోయినారు, అందరూ అమ్మమ్మలు నానమ్మలు అయిపోయినారు. అమ్మలు పిన్నిలు
కాదు లాస్ట్ మన ఆడియన్స్ కూడా ఆంటీస్ అయిపోయినారు. ఆంటీస్ ఆంటీస్ అంకుల్ అయిపోయినారు రే నీ దెబ్బకి. క్యూట్ అమ్మమ్మలు అంటారు. అవును క్యూట్ అమ్మమ్మలు, క్యూట్ ఆంటీస్, ద క్యూట్ పిన్ని ఇక్కడ ఉంది గైస్. డాలీ కోసమే వచ్చింది ఆఫ్టర్నూన్. అయ్యో డాలీ కోసం వచ్చిందంట, సారీ పాప కోసం డాలీ వచ్చింది. అట్లానే అని అంటే మా ఇంట్లో డాలీనే చిన్నది కాబట్టి డాలీ పేరు పిలిచి పిలిచి అలవాటు అయిపోయింది. నా కూతురు బాగుందా అని అడుగుతాంట. నా కూతురు బాగుందా అంటారు గైస్. కూతురు ఏం చేస్తుంది, నా కూతురు ఏమి ఇక్కడ అని అడుగుతాను. మా పాప ఇట్లా కాలు విసిగితే చక్కగా సాపుతుంది. అవును అట్లా కాలు విసికి అలవాటు చేయొద్దని చెప్పినారు మమ్మీ. ఎవరైనా రాని కాలు ముట్టుకుంటే చాలు ఇంకా చక్కగా పడుకుంటుంది. ఒక రోజు నేను బిసికిన ఆ రోజు నుంచి గుర్తుపెడుతుంది. గైస్ ఇట్లా కొత్త కొత్త అలవాట్లన్నీ మా మమ్మీనే నేర్పిస్తా ఉంటది గైస్. అదేందో జోలపాట్లు వాడుతుంది పాపం నైట్ పడుకోవాలని. లాలి జో ఒక పేరు కాదు ఎన్ని పేర్లు ఉంటాయి. ఏదో ఒకటి చెప్పాలి కదా. పడుకోదు, ఏడుస్తుంది. నిద్రపోవాలంటే ఏడ్చుకుంటూ ఉండాలంటే ఏదో ఒకటి. డాడీ అంటాడు మీ మమ్మీ ఎన్ని రాగాలు పడుతుందో అన్ని మన వల్ల కాదులే అంటాడు. డాడీనే గైస్ మార్నింగ్ చూసుకుండేది, నేను పడుకుంటానని చెప్పేసి మార్నింగ్ షిఫ్ట్ డాడీ. నేను 6 కి పాలు దాపిచ్చేస్తాం మీ డాడీ చేతికి. అవును 9 వరకు వాళ్ళ డాడీ పూజ అయిపోయే వరకు. అవును తర్వాత రెడీ ఇది మళ్ళీ ఆమె దగ్గరికి ఇచ్చేస్తా. మళ్ళీ నేను టిఫిన్ చేయాలి కదా. ఈ రోజు ఆఫ్టర్నూన్ నేను వర్క్ లో ఉంటే డాలీ చూసుకుంది గైస్. డాలీ ఎత్తుకొని తిప్పింది. ఫస్ట్ టైం బాగా ఎత్తుకుంది, దాంట్లో వేసి ఇచ్చింటే. అవును అవ్వకు భయం కదా ఇంకా ఈ రోజు. అవును అట్లా ఎప్పుడెప్పుడన్నా రాళ్ళా అని ఉంది. ఇప్పుడు పాప చిన్న పాప వచ్చేసింది కదా ఇంటికి. అవును అట్లా మన ఇళ్ళలో చిన్న బిడ్డను చూస్తాండి. అవునవును వెయిట్ చేస్తా ఉంటది. యాక్చువల్లీ మొన్న సండేనే వస్తాననింది, కాకపోతే ఏముండే రాసుకునేటివి హోంవర్క్స్ అసైన్మెంట్స్ ఎక్కువ ఉంటే ఇంకా రాలేదు. ఏమంటే పాప ఇబ్బంది పట్టదు. పాపం ఆకలైనప్పుడు ఒకటే లేస్తుంది, ఏడుస్తుంది, అంతే మళ్ళీ పడుకుంటది అంతే. ఎప్పుడైనా కొంచెం కడుపు నొప్పి గ్యాస్ ఫామ్ అయినప్పుడు పిల్లలు ఏడుస్తా ఉంటారు. అది మనం కనుక్కోవాలా గైస్. ఇంకా మింద ఎత్తుకుంటే చాలా అలవాటు అయింది. ఎప్పుడు మిందే ఇట్లా తిప్పుతా ఉంటా. వాళ్ళమ్మ కార్లో తిరిగి 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 మాకు అలవాటు అయిపోయింది. డెలివరీ అయ్యే ముందు వరకు తిరిగింది, డెలివరీ అయ్యే మూమెంట్ వరకు తిరిగినాం అసలు. ఇంకా పాపకి అట్లే నవ్వుతుంది. కాదు పాపకి ఇంకా ఇదేంది నా పొట్టలో ఉండే ఫీలింగే ఉందేమో. తిరుగుతుంటే ఇట్లా పడుకుంటుంది. ఎత్తుకొని ఇదంతా ఆట నుంచి ఇదంతా తిప్పుతాము, ఇట్లా ఉంటుంది. మళ్ళీ బెడ్ మీద వండేసా అంటుంది. అది మేము అలవాటు చేసినాం అనుకుంటారేమో. లేదు లేదు డే 1 నుండి కూడా అంతే. ఇంకా మారలే 1 మంత్ తర్వాత ఇవన్నీ మారుతుంది. ఈ మధ్య కొంచెం ఉయ్యాలి అలవాటు చేసుకుంటాంది బెటర్, కొంచెం పర్లేదు. మొన్న ఉయ్యాల ఫంక్షన్ రోజు నుంచి పర్వాలేదు. అవును బాగా అలవాటు చేసి. అందుకని ఆ ఉయ్యాలు ఏమంటే ఇట్లా ఇట్లా ఊపుతానే ఉండాలి. ఆ ఉయ్యాలు తెమ్మని అది దర్శనం వచ్చేటప్పుడు బెంగళూరు నుండి తీసుకొస్తాడు కదా, పని చేసుకోవచ్చు. అంటే చాలా బాగుంటుంది. అమ్మ ఉయ్యాలు ఊపినట్టే ఉండాలి. ఇట్లా ఇట్లా మంచి యువరాణినే. ఓకే పడుకోనానా. అమ్మా నైట్ డ్యూటీ స్టార్ట్ అయిందా? పడుకోవడం లేదు, జస్ట్ స్టార్టెడ్. ఇంకా ట్రైలర్ ఇది స్టార్టెడ్ ఇంకా కదా నాన్న, కదా పాపా, కదా బుజ్జి బేబీ, కదరా నాన్న. అమ్మను పిన్ని ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది పిన్ని మనకు అను. పిన్ని ఈరోజు తాత కూడా లేడు, తాత ప్లేస్లో చిన్న పిన్ని వచ్చింది రే. డాలీ ఇంకా నైట్ ఇక్కడే స్టే చేసేసింది. తనేంటంటే హాలిడే వచ్చినా లేదంటే ఒకరోజు వీకెండ్ ఎక్స్ట్రా డే వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా కూతురే కదా, తనకు కూడా పిన్ని డ్యూటీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కదా. అంటుందన్నమాట నా కూతురుతో టైం స్పెండ్ చేసేకి వస్తాను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. సో నైట్ ఇక్కడే స్టే చేసింది. నేను ఈ కప్ యాక్చువల్లీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, కాఫీ మగ్. సో ఈ క్లేవి వస్తాయి కదా హ్యాండ్తో చేసిండేటివి, అవి చాలా బాగా అనిపించింది నాకు. ఇది క్యూట్గా ఉంది అండ్ నేను స్నాప్స్ పెట్టుకోవడానికి అంత
అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ నాది స్నాప్చాట్ది ఐడి కూడా అడుగుతుంటారు. యాక్చువల్లీ నేను పెద్ద యాక్టివ్గా ఉన్నాను, అందుకే నేను ఇంకా ఐడి ఎక్కడ ఇవ్వలేదు. ఇఫ్ ఇన్కేస్ యాక్టివ్గా ఉండేది స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఐడి షేర్ చేసుకుంటాను స్నాప్చాట్ది కూడా. సో ఈరోజు పిన్ని వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది, అందుకే ఇట్లా సింపుల్గా చేస్తున్నాము. యాక్చువల్గా అయితే వెడ్డింగ్ యానివర్సరీకి ఎవ్రీ ఇయర్ ఇట్లా బయటికి వెళ్తూ ఉంటారనమాట. అంటే ఇఫ్ ఇన్కేస్ థర్స్డే కానీ సాటర్డే మండే అట్లా పడితే నెక్స్ట్ రోజు వెళ్ళడము, లేకపోతే సండే వెళ్ళడము అట్లా చేస్తూ ఉంటారు. ఎందుకంటే నాన్ వెజ్ తినొచ్చు కదా బయటికి వెళ్ళి అని చెప్పేసి. సో ఇఫ్ ఇన్కేస్ ఇట్లా నార్మల్ డేస్లోనే పడి డాలీకి ఏమైనా స్కూల్ ఉన్నింది అనుకోండి, సో అప్పుడైనా సండేస్ వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తారు. ఈసారి ఏంటంటే మేము ఇంట్లో ఇట్లా ఫస్ట్ సెలబ్రేట్ చేసేసి తర్వాత వాళ్ళు బయటకు వెళ్తున్నారు. ఇంకా నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను బేబీ ఇంట్లో ఉంటే బెటర్ కదా. నేను ఎలాగో ఏం తినట్లేదు అనమాట, నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ అట్లాంటివి. అండ్ దట్టు బేబీని తీసుకొని బయటకు వెళ్ళడం అనేది ఈ టైంలో అస్సలు కరెక్ట్ కాదని చెప్పేసి నేను వెళ్ళకూడదు అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏమంటే పాపం ఎవ్రీ ఫంక్షన్కి ఇప్పుడు జూలీ మిస్ అవుతా ఉందండి. నాకు వ్లాగ్లో చూసినప్పుడు అంతా అదే అనిపిస్తూ ఉంటుంది. పాపదానికి మిస్ అయింది అండ్ పిన్ని వాళ్ళ యానివర్సరీకి కూడా మిస్ అయింది కదా. సో డెఫినెట్లీ తనకు హాలిడేస్ వచ్చినప్పుడు అంతా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ పిన్ని వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఇట్లా సింపుల్గా సెలబ్రేట్ చేసేసినాం ఇంట్లో. నాకు ఈసారి కేక్ భలే నచ్చింది. అంటే ఒక మంచి ఇదేంది సన్ రైజ్ అండ్ సన్సెట్ థీమ్లో ఉన్నట్టు అనిపించింది. కేక్ ఎంతమందికి నచ్చింది చెప్పండి. ఎల్లో కలర్ ఈ మధ్య నాకు ఎందుకో బాగా నచ్చుతుంది. యూజువల్లీ మీ అందరికీ తెలిస్తే ఐ హేట్ ఎల్లో కలర్స్, కానీ ఇలాంటి బటర్ ఎల్లో కలర్స్ ఐఎమ్ లవింగ్ దీస్ షేడ్స్ అనమాట. డ్రెస్సెస్ ఏమైనా ఉన్నా కొత్తగా ఐ విల్ డెఫినెట్లీ ట్రై. సో యా. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. రెగ్యులర్గా చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోతారు కదా, ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. డెఫినెట్లీ లైక్ ఇచ్చేసేయండి. ఇది లాస్ట్ వ్లాగ్ ఆఫ్ 2025 అండ్ 2026లో మళ్ళీ మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఏదో యాంకర్ చెప్పినట్టు చెప్తున్నాను కదా, నాకైతే అట్లనే అనిపించింది. సో అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 మీకు చాలా పాజిటివ్గా మంచి హ్యాపీనెస్తో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. మీ 2025లో ఏదైనా మిస్ అయింది, చేయాలనుకొని చేయలేకపోయిన పనులన్నీ మీకు 2026లో ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలని కూడా అనుకుంటున్నాను అనమాట నేను. అండ్ మీరు మంచిగా న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్డ్ వన్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ చాలా కేర్ఫుల్గా కూడా ఉండండి గైస్. మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా కష్టపడదాం, మంచిగా సంపాదిద్దాం, మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం, అన్నీ బాగా చేద్దాం. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్, కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. Be kind to everyone. Bye.